అదేనని ఈ ఇంట్లో సమస్యలు, గొడవలు ఇవన్నీ అమ్మ చూస్తూ ఉంటుంది కదా. పాపం తను ఎంత బాధపడుతుందేమోనని. ఈ ఇంట్లో మనిద్దరమే లేవండి. ఉమ్మడి కుటుంబం అన్నాక సూటిపోటి మాటలు, ఎత్తిపొడుపులు, కళ్ళెరజేయడాలు సాధారణమే. అందరూ ఉండేసరికి అవమానంగా భావిస్తారే గాని కష్టం వచ్చినప్పుడు ఆసరాగా ఉంటారని అనుకోరు. అలా అనుకుంటే ఏ సమస్య రాదు కదా నాయని. అలా అనుకోరుగా. జివ్హానికో రుచి, పుర్రెకో బుద్ధి. కొందరని అర్థం లేని మాటలకి కాలమే సమాధానం చెప్తుంది. అప్పటిదాకా మనం సర్ది చెప్పుకోవాలి. అయితే అమ్మేమీ బాధపడి ఉండదు కదా. గాయత్రమ్మగారే కాదు, బావగారిని కన్న తిలోత్తమ అమ్మగారు కూడా బాధపడరు. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి వారికే తెలుసు. ఆల్రైట్, ఇప్పుడు చెప్పు. పిల్లలు పుడితే ఓ పని అయిపోతుంది అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు కదా. నువ్వేమనుకుంటున్నావు? ఆడపిల్ల అనుకుంటే అయిపోతుందా చెప్పండి? సిగ్గా దేవి గారు? ఎవరు పుడితే బాగుంటుందనుకుంటున్నావు చెప్పు. ఎవరైనా ఒక్కరే. పైకలు అంటారు గాని ఆడవాళ్ళకి అబ్బాయి పుట్టాలని, మగవాళ్ళకి అమ్మాయి పుట్టాలని ఉంటుంది. నాకు తెలుసులే. నాకసలు అలాంటి ఆలోచనలే లేవు. ఎందుకంటే నా మొగుడే నాకు కొడుకులా ఉన్నాడు. ఇంకెందుకు బాబు? కోడల్ని అపురూపంగా చూసుకునే ఆ అమ్మ పుట్టి నన్ను అమ్మా అనాలి. ఇన్నాళ్ళు నీడగా ఉంది, ఆ పైన తోడుగా ఉండాలి. ఇదే నా కోరిక. అంతకన్నా ఇంకేం కావాలండి? మా అమ్మ మనకి కూతురుగా పుట్టాలి అనుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను నా కనుపాపలా చూసుకుంటాను. మీ మాటలు వింటే మాయలో పడిపోతాను. లెట్ మీ ప్లే వల్లభ. ఆటేదో జిగేల్ మన్న నెక్లెస్ ని చూసాక కూడా ఏమైందని అడుగుతావేంటోదిరా? విశాల్ మంచి మనసున్నవాడు. స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడం తనకు అలవాటు. అబ్బా, స్వీట్ ఇస్తే పర్లేదు, సర్ప్రైజ్ అంటూ అన్నేసి లక్షలు తగలబెట్టి నెక్లెస్ కొనాలా? అది కూడా తింగరి హాస్కి దురదగా ఉందని తీసి పక్కన పడేసే రకం అది. నువ్వు పక్క నుండి కూడా సైలెంట్ గా ఉంటే పక్కింట్లో వాళ్లు కాలు జారినా కూడా ఫంక్షన్ చేసేలా ఉన్నాడు. డబ్బులు ఊరికే వస్తాయా ఏంటోదినా? దురంధరా, ఆస్తి నైని చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అమాయకుడైన విశాల్ చేత దుబారా చేయిస్తోంది. నా బాధ ఏంటంటే మీ అన్నయ్య గాని మీ అల్లుళ్ళు కాని ఎవ్వరైనా ఒక్కటైనా కొనిపెట్టారా నీకు? నాన్నెవరు పట్టించుకుంటారులే వదినా. వరసకి మేనత్తనే గాని పెత్తనమంతా పల్లెటూరి కోడల్దేగా. ఏదో నేను పొదుపు చేసుకున్న డబ్బులతో ఇలా సింగారించుకుంటున్నాను కాని లేదంటే పేద మోడల్లా ఉండేదాన్ననుకో. నువ్వు కూడా దర్జాగా దొరసాన్లా మెరిసిపోవాలంటే, అది చూసి నేను మురిసిపోవాలంటే ఒకే ఒక్క దారుంది దురంధరా. ఆ దారేంటో చెప్పుదినా, టాక్సీ కట్టించుకుని మరీ వెళ్ళిపోతాను. అడ్రస్ కాదు, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసుకున్న నయని చేతిలో ఉండే అధికారం, హోదా నా చేతికి రావాలి. అప్పుడు నిన్ను బంగారంలో చూసుకోవచ్చు.
సగం అర్థమైంది వదినా, పర్లేదు. అందుకేం చేయాలో చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తాను. డన్. కానీ నా అల్లుడు విషయాలు బాగుండాలి, ఆ నైని బాధలు పడాలి. నాకు కావాల్సిందంతే. అది పోయడం ఈయన తాగడం. ఇంట్లోనే కంపు లేపుతున్నారు చూసావా చెల్లి? మావయ్య గారు వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినందుకు బరి తెగిస్తున్నారక్క. దాని దగ్గరికి వెళ్లి నా చెప్పు తెంచాలనుకుంటున్నాను. ఎందుకక్క దాన్ని కొట్టడానికి మీ కొత్త చెప్పులు పాడు చేసుకుంటారు? ఛీ, ఎక్కడ తగిలిందో ఈ తిప్పులాడి. మండిపోతుంది చెల్లి నాకు. మంటే లేదు డియర్. ఫారెన్ విస్కీ నువ్వు అడిగావని తెప్పించాను. నువ్వు అడగకుండానే నేను తీసుకొచ్చాను. ఇదేమైనా శుభకార్యమా చెల్లి? పీకల దాకా తాగినప్పుడు దానికి బట్టలు పెడుతున్నాడు. చీర పెట్టి తాంబూలం చేతిలో పెట్టే అంత పెద్ద మనసు బావగారికి ఎక్కడుందక్క? మరేంటది? డియర్, నైట్ వేర్ డియర్. నువ్వు వేసుకుంటే బాగుంటుందా? గుడ్ జోక్. బరువెక్కిన పర్వంతో మరువం లాంటి సువాసన వెదజల్లే రమణీమణి కసికి ఈ వల్లభేంద్రుడు తీసుకొచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్. మరీ ఓవర్ చేస్తున్నాడు చెల్లి. వెనక నుండి వెళ్లి ఒక్క మొట్టికాయ ఇచ్చేస్తాను. మొగుణ్ణి కొట్టిన పాపం చుట్టుకున్నా పర్వాలేదు. కొంచెం ఆగక్క, విషయం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడెందుకు తీసుకొచ్చావు? ఈ నైటీ వేసుకుని ఇదిగో ఈ మల్లెపూలు పెట్టుకుని రెడీ అయ్యావనుకో. ఈ నా కొంటె మొగుడు నా కోసం గన్నేరు పువ్వు కూడా తీసుకురాలేదు, కానీ దానికోసం మల్లెపూలు తీసుకొచ్చాడు. చూసావా చెల్లి? కొంచెం నెమ్మదక్క, వాళ్ళు వినేస్తారు. వల్లభా, మత్తులో నువ్వేదేదో మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ రూట్ లోనే ఉన్నాను డార్లింగ్. ఆస్తి రావాలంటే మన మంచం మీద కుస్తీ పట్టాలి. రేపే వాంతులవ్వాలి. పింజారి మొగుడు ఇంకొక పెక్కు తాగితే ఇప్పుడే కక్కుతాడు, రేపటిదాకా ఎందుకు? బావగారికి అది తాగించడం వెనుక ఏదో మతలబుందక్క. అదేంటో తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. కానీ ఎలా? ఇలారా చెప్తాను. డార్లింగ్, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు మోడర్న్ మత్స్యకండలా రెడీ అయిపో, ఓకేనా? రేయ్, నువ్వు బలవంతం చేస్తావని బాగా తాగించాను. బయటికి రాగానే నిన్నెలా పడుకోబెట్టాలో నాకు బాగా తెలుసు. కొంచెం లూజ్ గా ఉంది చెల్లి, పిన్నిస్ పెడతాను లెక్క. చెల్లి, నాకు కండలేదు కదా, నా జుట్టు నా పర్సనాలిటీ చూసి గుర్తుపట్టేస్తాడేమో. అద్దంలో తనని తాను చూసుకున్నా గుర్తుపట్టలేరు లేక. అవునవును, ఆ కసి బాగా తాగించింది కదా, అందుకే దాన్ని ఈడ్చి మరీ మంచం కింద వేసేశాను. బావగారు వచ్చేసేలా ఉన్నారు, పూలు పెడతాను. చెల్లి, నిజంగానే వస్తాడంటావా? బయటికెళ్లారా? బాత్రూమ్ కి కదా వెళ్ళింది. కాలు జారి ఏ మూల కుదేలయ్యాడు. లేచొచ్చి నేను కాలు జారేలా చేస్తాడా? చంటి పిల్లాడేం కాదులేక, తెలియని వాడైతే కాసమ్మని ఎందుకు తీసుకొస్తాడు? అది పాయింటే. 1 సెకండ్ చెల్లి, దానికో జలకిస్తాను. అయ్యో అక్క ఆగు, బావగారు వచ్చేస్తారు. చెల్లి, బాగా తాగేస్తున్నాడు చెల్లి. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాడో నాకేం తెలుసక్క. సరే, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. పెద్ద కోడలుగా నీకే ముందు పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వెంత మంచిదానివి చెల్లి. నన్ను కాదక్క, బావగారిని పట్టుకో.
అయ్యో, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికక్క? అక్క నువ్వుండాలి, నేనే వెళ్ళాలి. ఓకే చెల్లి, అది తప్పేమో. అయ్యో, పెళ్లి కాని ఆడపిల్ల చేస్తే తప్పక్క. పెళ్ళై మొగుడుతో చేస్తే అది కాపురం అవుతుంది. తప్పెలా అవుతుంది? అది కానీ అయ్యో, చెల్లి. మిస్ అయిపోయింది. కొంచెం ఉంటే మా అక్కకి తగిలేది. తగలదు. పక్కన నేనుండగా అలా జరగదు. హీరో కదా, హీరోయిన్ ని సేవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ తిలోత్తమ కొట్టాలి. కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటాను. అత్తే ఎగరలేరు కాని కర్రీట్ ఇవ్వండి, నేను కొడతాను. కసే ఉట్టికి వేలాడుతుందనుకొని కసితో కొడతాను. జై బజరంగబలి. జై బజరంగబలి. దాన్ని పక్కకి లాగండి. పోటు గత్తిలా వెళ్ళింది, బొక్క బోర్లా పడింది. బాకొట్టావు బాకొట్టావు. నా మీద రొసరొసలాడడం కాదు, ఇప్పుడు చూపించు నీ టాలెంట్. చూపిస్తానుగా, చూడండి. దుర్దపి నేను కొట్టు. నీ టాలెంట్ చూపించు. హైట్ ఉండదు కదా, మరి ఎలా అందుద్ది? ఎత్తుగా ఉండడం కాదు అత్తయ్య, ఎత్తుకి పై ఎత్తేసి కొట్టాలి. అలా ఎలా కొట్టాలో నువ్వు కొట్టి చూపించు, నేను తార్లాగుతా. రేయ్, రానాయన.
తీసుకో. ఏంటిది పౌడర్లా ఉంది? తాగితే నొప్పి తగ్గుతుందా వదినా? కలపాలి ఆ బురద నీళ్లలో. నైనిని అందులోకి లాగి డాన్స్ చేస్తే కాళ్లకు బొబ్బలెక్కి గగ్గోలు పెడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా నాకు నొప్పి తగ్గిపోతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ వదినా. వావ్, ఎంత బాగా ఎంజాయ్ చేశామో. నైని, నువ్వు ఆ మట్టి నీళ్లలోకి వెళ్లి హీరోయిన్ లా చిన్న డాన్స్ స్టెప్ వేస్తే చూడాలని ఉంది. ప్లీజ్ నా కోరిక తీర్చవా? అలాగా పిన్నమ్మా. సరే. చెల్లి, నీతో పాటు విశాల్ని కూడా తీసుకెళ్ళు. జంటగా వేయండి స్టెప్పులు. హల్లుడెందుకు? నువ్వొక్కదానివే వెళ్ళు నైని. పర్లేదు అత్తయ్య, రానైని. ఒక్క నిమిషం బాబుగారు, కాళ్ళకి పసుపు రాస్తాను. అందులో పురుగు పుట్రా ఉన్నా ఏమీ కాదు. పొరుగు పచ్చగా ఉంటే పొయ్యిలో నీళ్లు పోసుకున్నట్టుంది వదినా మన యవ్వారం. ఏమైందిప్పుడు? నాకిలా అయిన తర్వాత కూడా ఏమైందని అడిగితే నాకు బతకబుద్ధి కావడం లేదు వదినా. బానే ఉన్నావు కదా దురంధరా? ఏంటి బానే ఉన్నానా? ఇందులో కూడా అబ్బా, ఇందులో కూడా అందం ఉందా? కుష్టు రోగం వచ్చిందల్లా కట్లు కట్టుకుని తిరుగుతున్నాను. దీనికి కారణం నువ్వు కదూ. పౌడర్ కలిపి కథాకళి ఆడిస్తే దాని కథ ముగుస్తుందని చెప్పావు. దానికేం కాలేదని నేనెళ్లి తైతక్కలాడాను. నిప్పుల మీద నాట్యం ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఆ నయన్ని జిత్తులు మారినక్క. ఉన్నట్టుండి వర్షం వచ్చినట్టు దానికి తెలివితేటలు ఉబికి వచ్చేశాయి. కాళ్ల మీద పసుపు చల్లుకున్నందుకు రసాయనాలు హాని చేయలేదు. ఆ ముక్క ముందు చెప్పుంటే కాళ్ళకి పసుపు ప్యాకెట్లు కట్టుకుని గంతులేసేదాన్ని కదొదినా. నాకు తర్వాత వెలిగింది దురంధరా. నాకు అక్కడే వెలిగింది మంట. అమ్మా, డబ్బులు చూడాల్సిన కళ్ళతో బొబ్బలు చూశాను. దురంధరా, ఎందుకు ఏడుస్తున్నావు? మంటమ్మా మంట. 1+1 ఆఫర్ కింద బయట స్టెప్పులేశాను. ఇంట్లోనేమో విశాల ఆవకాయ అన్నంలో గోల్డ్ కాయిన్ వేశాడని ఆ కాయిన్ ఎవరికొస్తే 1/4 కోటి వస్తుందన్న ఆతృతతో ఆహా ఆవకాయ ముద్దలు నోట్లో కుక్కుతున్నా, నోరంతా మండుతున్నా బిగబట్టి తిన్నాను. కానీ అబ్బా, తలుచుకుంటుంటే ఏడుపు వస్తుందో వదినా. నథింగ్ టు వరీ దురంధరా. నాకు టైం కలిసొస్తాయి. నిన్నందలం ఎక్కిస్తా అని చెప్పాను కదా. ఈ చక్రాల కుర్చీ ఎక్కడానికే నానా తంటాలు పడుతున్నాను. రూపాయి బిళ్ళ పడేసుకున్న దానిలా ఈ కట్లతో బాత్రూమ్ లో నేను పడే పాట్లు ఆ శ్రీమన్ నారాయణుడికే ఎరుక. హలో మేడం, ఉఫ్ ఉఫ్ అనుకుంటూ కూర్చుంటావేమో అనుకున్నాను. కూని రాగం తీస్తున్నావంటే మంట లేనట్టేనా? ఎందుకు లేదు? ఆవకాయతో రేగిన అగ్నిజ్వాలల్ని చల్లార్చాలనే కదా మా ఆయన గారు మంచు ముక్కల్ని పట్టుకొచ్చారు. కరెక్ట్.
ఏది 4 చాపు ఆ, ఆను ఆ, హ, చిన్న ఆకాలు 4 చాపుతూ పెద్ద ఆనాలి. ఆలు ఏబిసిడీలు మీరెప్పుడో నేర్పించేశారు కదా, మళ్ళీ ఎందుకు బాబుగారు? నేర్చుకోవడం కాదు, మంటని ఓర్చుకోవడానికి. కాళికాదేవిలా నువ్వు ఆ అంటూ నాలుకని బయటికి చాచావే అనుకో, చేస్తే ఈ ఐస్ క్యూబ్ తీసుకుని నీ నాలుక మీద సుతారంగా రాస్తాను. మంచు ముక్కతో ఏం రాసినా కనపడదండి. అచ్చా, నాకు తెలియదు మరి. రాయడం అంటే రాసుకోవడం కాదు, ఇలా రాయడం. గిలిగింతలు పెట్టినట్టు అవుతుంది బాబుగారు. ఎన్ని రోజులైందో నువ్వు ఇలా వంపులు తిరిగి. ఇప్పుడు కవిత్వం రాస్తారా ఏంటి? ఐస్ ముక్కతో రాయడం తప్ప అక్షరం ముక్క రాయని పూట. ఏది నీ నాలుగు చూపించు. కొత్త ఆవకాయ మంటగా ఉన్నా బాబుగారి మాటలు చల్లగా ఉన్నాయి కదా, మంచు ముక్కలతో పనిలేదు. నేను కష్టపడి తీసుకొస్తే వద్దంటావేంటి నాయన? ఎందుకంటే వాటిని తీసుకుని నాలుక మీద రుద్దారే అనుకోండి, అప్పుడు నా నాలుక చల్లబడిపోతుంది, మాటలు తడబడిపోతాయి. అసలే నా మాటలు కొన్ని అర్థం కావంటారు కదా. మరి మంట తగ్గేది ఎలాగా? తమలపాకు మీద తేనె రాసాను చూడండి. దీన్ని ఇలా మడత పెట్టి అలా నోట్లో పెట్టుకుని నమిలితే ఇట్టే తగ్గిపోతుంది. ఏయ్ నైని, దిస్ ఇస్ టూ మచ్. నాకు సగం ఇస్తావు కదా, ఇప్పుడు అలా ఎలా మొత్తం నువ్వే తినేస్తావు? మింగేసావా? తింటే కదా బాబుగారు. మ్యాజిక్గా? నోట్లో పెట్టుకున్నట్టు చేశాను కానీ మా ఆయనకి పంచకుండా నేనెందుకు గారడి చేస్తాను? ఇదిగోండి. దేన్ని అడుగుతున్నావు? నిన్నే. నీ చేతిలో ఏంటది అని అడుగుతున్నాను. కలర్ ప్యాకెట్. పండగయ్యాక ఇంకా ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు అని పారేయాలనుకున్నాను. నిన్ను ఉంచుకున్నారుగా, ఎత్తి పారేయలేదేంటి ఇంకా? హే, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? సురుక్కు మంద కసమ్మ అలా అడిగితే పండగ అయిపోయిందని రంగు పట్లాల్ని బయట పడేయాలనుకుంటున్నావు కదా. అతిథి మర్యాదలైనా సరే ఇంకా నిన్నెందుకు ఇంట్లోనే ఉండనిస్తున్నారు అని అడిగాను. తప్పులేదే. నీ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. హద్దులు దాటి ఈ గడప తొక్కింది నువ్వు. ఇంట్లోకొచ్చి ఉన్న వాళ్ళకి ప్రాణం నొచ్చుకునేలా, లేని వాళ్ళ ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నావు. ఓ, లేట్ గాయత్రి ఆంటీ ఆత్మ బెదిరిపోయేలా చేశాననా నీ కోపం? అమ్మగారు బెదిరిపోయేలా చేశాననుకోకు, చాలా బాధలు అనుభవిస్తావు. మ్యాజిక్ చేస్తానని ఎక్స్పెరిమెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా తెగ ఫీల్ అవుతున్నావేంటి? పాపం, ఈ కలర్ ప్యాకెట్స్ ని కూడా కెమికల్ అనుకుంటున్నావా? కాకపోతే సంతోషమే. అతి చెయ్యాలని చూస్తేనే ఇబ్బందులు పడతావని చెప్తున్నాను. ఏయ్ నైని, నువ్వు నన్ను అలా రెచ్చగొడుతుంటే నేను ఊరుకుంటానా? హ, ఇది నిజంగా కలర్ కాదు, డేంజరస్ పౌడర్. మతి తప్పిన గొర్రెలా బిహేవ్ చేయకు హాస్. నువ్వేం చేస్తున్నావో తెలుసుకోకపోతే టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువయ్యేలా ఉంది. వెయిట్ వెయిట్ వెయిట్, 2 ఏమో 12 అయ్యాయి, 4 ఏమో 5 అయ్యాయి. 2 12 అవటం, 4 5 అవడం ఇదేం లెక్కే? రైట్ రైట్ రైట్. హాస్, ఆగు ఆగు, నాకు అర్థమయ్యేలా చెప్తావా లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? టైం పాస్ దురద పిన్ని. ఆ టైం పాసా? కాలక్షేపానికి గబ్బిలల్లా వేలాడి ఊగుతున్నావా? నోట్ కూడా చేసుకుంటున్నాను కదా. అదే ఏంటంట? సింపుల్ దురద పిన్ని. 2 అంటే 2 వీలర్స్, 4 అంటే 4 వీలర్స్. మన ఇంటి మీదుగా అరగంటలో ఎన్ని వెళ్తున్నాయో లెక్క పెడుతున్నాను.
నువ్వు కూడా ఆడుకుంటావా దుర్దపిన్ని? ఇంటి ముందు వస్తూ పోయే బళ్ళని లెక్క పెట్టుకుంటున్నావా? అది కూడా టైం పాస్ కోసమా? ఆఫ్ కోర్స్. చెట్టుకి డబ్బులు కాస్తాయని రాశారేంటి నాన్నా? కాస్తాయమ్మా. కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ చెట్టు ఇచ్చే ఫలితాన్ని తీసుకోవాలి. మీరుండగా మాకు ఏం లోటొస్తుందని అనుకుంటున్నారు నాన్నా? అలా అనుకోవద్దు గాయత్రి. ఆస్తులు పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారు. నీకున్న తెగువ నీ వారసత్వానికి ఉండకపోవచ్చు. ఉన్నా వాళ్లను మోసం చేసి అన్యాయానికి గురి చేయొచ్చు. సర్వం కోల్పోయినప్పుడు ఇది నీకు ఉపయోగపడుతుంది. నాన్నా, నేను ప్రాణాలతో ఉండగా మీరు కట్టిన ఈ ఇంటిని, మీరు నిలబెట్టిన ఈ ఆస్తిని చెయ్యి దాటనివ్వను. నీ తదనంతరం నా కొడుకు విశాల్ చూసుకుంటాడు. నీ రక్తం కాబట్టి మనిషిని మార్చలేవు గాయత్రి. కానీ నువ్వు లేకపోతే నా మనవడి బుద్ధిని మారుస్తారు. అప్పుడేం చేస్తావు? నాకు తలకొరివి పెట్టాల్సిన నా కొడుకుని నా చెయ్యి జారనివ్వను నాన్నా. అలా జరుగుతుందనుకుంటే తను చెయ్యి పట్టిన కోడల్ని ఈ ఇంటి గుమ్మం తొక్కేలా నేనే చేస్తాన్నాన్నా. మంచిదమ్మా. తను గుణవంతురాలని నువ్వు నమ్మినప్పుడు, ఈ ఆస్తి కోల్పోయినా తన మనోధైర్యాన్ని కోల్పోనప్పుడు ఈ కాగితం చూడాలి. చెట్టుకి డబ్బులు ఎలా కాస్తాయని తీవ్రంగా ఆలోచిస్తే దారి దొరుకుతుంది. భవిష్యత్తుని ముందుగానే ఊహించి మీరిలా చేసుంటారని నాకు అర్థమవుతోంది నాన్నా. అది బూడిద కాదు, విభూది. రెండూ ఒక్కటే. భస్మమైపోయాక మిగిలేది అదే కదా. రాబోయే రోజుల్లో నీకు మిగిలేది బూడిదే అని నేనే చెప్పాలనుకున్నాను. ఈలోపు నువ్వే కడిగేసుకుంటున్నావు. నాకంటుకున్నది పాపం కాదత్తయ్య గారు, ఫలితం. పెద్దవాళ్లు బాగా ఆలోచించే పుణ్యాన్ని మూట కట్టుంటారు. ఎక్కడుందో ఆ మూట? పుండరీనాథన్ తాతగారు రాసిపెట్టి మూట కట్టి ఉంచారని చెప్పినా నా మీద అసూయతో చెల్లా చెదురయ్యేలా చేసేలా ఉంది. ఏంటలా చూస్తూ ఆలోచిస్తున్నావు? చేతికంటిన విభూదిని కడిగేసుకోకుండా మీ నుదుటిన నామాలుగా పెట్టుంటే బావుండు కదా అని. సన్యాసం స్వీకరించాల్సిన కర్మ నాకేం పట్లేదమ్మా. ఎందుకు అత్తయ్య గారు మిమ్మల్ని మీరు ఇంత తక్కువగా ఆనేసుకుంటున్నారు? ఆవు పేడతో చేసిన పిడికల్ని ధాన్యం పొట్టులో శివరాత్రి రోజు కాల్చి గంగాజలంతో కడిగి ఆరబెట్టి బౌడైన ఆ శివుడికి అర్పించి భస్మాభిషేకం చేసే పవిత్రమైన విభూదిని నుదుటిన పెట్టుకోవడానికి జంకుతారెందుకు? మీ తలరాతకు అడ్డుగా ఉంటుందనా? ఆ తల్లో విషం ఉందే కాని విషయం లేదత్తయ్య గారు. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పావు. విషమే ఉంది, ఒప్పుకుంటాను. బొమ్మా పురుసా? ఈ పిళ్ళేంటా అనా? బంగారు నాణెన్నైని. ఎస్, మీ ఆయన వేసిన కాయిన్ ఆవకాయ అన్నంలో నువ్వు కలిపిందే నా నోటికొచ్చి చేరింది. నువ్వు కొలిచే విశాలాక్ష అమ్మవారి పతిదేవుడు శివుడు విషాన్ని గొంతున బిగపట్టినట్టే నీ మొగుడు కూడా గుళ్ళో ఆపనే చేశాడుగా. నేను ఈ గోల్డ్ కాయిన్ ని మింగలేదు. తలకి ఆయిల్ అంటించనమ్మగారు.
అత్తయ్య కదా ఆయిల్ పెడతానంది, నువ్వెందుకు దూరావు మధ్యలోకి? ఎవరు పెట్టినా నూనె, పెట్టింది నేనే. తప్పే ముందు బుల్లిబాబు గారు. నిన్ను విసుక్కునే వాణ్ణి పట్టుకుని పిసుక్కుని కూర్చుంటావెందుకు? దిగజారిపోతున్నట్లు అనిపించట్లేదా? ఏమోలేండి అమ్మగారు, మీ అల్లుళ్ళే అంతనుకుంటా. పెద్ద ఆయన జాడు బండ ఆట ఆడాలనుకుంటున్నారు, ఈయనేమో పెళ్ళాం దగ్గరికి వస్తే జారుకుంటున్నారు. దిగజారుడులోని మాయో మజో ఉందేమో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అండర్స్టాండ్ కాకపోవడానికి ఏముంది? బస్ స్టాండ్ వల్లభా కసిని తోలుకొచ్చాడని ఎద్దేవా చేస్తూ నీలో పసలేదని నిన్ను వెటకారం చేస్తోంది. మీకర్థమైందని నాకర్థమైంది, మా ఆయనకు అర్థమైందని తర్వాతైనా నాతో చెప్పండి. ఇలాగే తలతోక లేకుండా మాట్లాడుతుంది అత్తయ్య. ఆయిల్ పెడతావా? తలంచుతాను. మీ ఆవిడ ముందు ఇలాగే తల వంచావనుకో, నూనె కాదు చెమటలు కారేలా చేస్తుంది. జాగ్రత్త. ముక్కంటిపురం మహిళా మణులే అంతనుకుంటా. ఇందా రుద్దుకో.